కడప జిల్లా జమలమడుగులోని షిరిడి జ్ఞాన సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం సాయిబాబా విగ్రహానికి గంగాజలంతో అభిషేకం, పంచామృత అభిషేకాలు, మహామంగళ హారతి నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. జమలమడుగు వీధుల్లో మంగళ వాయిద్యాలతో స్వామివారి ఊరేగింపు, సంధ్యాహారతి, పల్లకి సేవా కార్యక్రమాలతో మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. దేవాలయం నందు ఇక్కడ రాజరాజేశ్వరి దేవాలయం కూడా కలదు. ఇక్కడ ప్రతి గురువారం కూడా చాలా భక్తులు వచ్చి చాలా ఘనంగా బాబా వారిని దర్శించుకొని వెళ్తా ఉంటారు. ప్రతి గురు పౌర్ణమి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. బాబా వారికి ఉదయం 5 గంటల నుంచి మొదలై కార్యక్రమాలు, అభిషేకంతో సహా అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతాయి. మధ్యాహ్న భోజనం కూడా అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరు భక్తులు కూడా పాల్గొని వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ రోజు దేశమంతటా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ సాయినాథుని కృపతో అందరూ ఎల్లవేళలా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ గురు పౌర్ణమి వేడుకలు జనులను చల్లగా కాపాడే ఆ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు అందరినీ ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జమ్మలమడుగు ప్రజలందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్న ముద్దునూరు రోడ్లోని సాయిబాబా మందిరంలో ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. తర్వాత ఈ సాయిబాబా గుడిలోనే రాజరాజేశ్వరి మందిరం కూడా ఉంది. రాజరాజేశ్వరి అమ్మవారు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమము 10,000 మందికి భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రముఖులు, ప్రజల సహకారం, భక్తుల సహకారంతోనే జరుగుతూ ఉంది. గురు పౌర్ణిమ జూలై నెలలో నిర్వహించబడుతూ వస్తూ ఉంది. అదే క్రమంలో ఈ నెల జూలై 21 అనగా ఆదివారం నాడు గురు పౌర్ణిమ నిర్వహించబడుతుంది. ఈ దినము ఉదయం 5 గంటలతో కాగడహారతితో కార్యక్రమం ప్రారంభించబడి రాత్రి 9 గంటలకు చేదహారతితో కార్యక్రమం ముగించబడుతుంది. కానీ ఈ మధ్యన 5 గంటలకు విఘ్నేశ్వరుని పూజ, దత్తాత్రేయుని పూజ, బాబావారి అభిషేకము, అలాగే బాబావారికి లక్ష పుష్పార్చన నిర్వహించబడుతుంది.